శార్దూలకర్ణుడు. గౌతమ బుద్ధుడు శ్రావస్తీనగర సమీపంలో అనాథపిండకుడి జేతవనంలో ఉంటుండగా ఒకనాడు ఉదయం ఆనందుడు భిక్షపాత్ర తీసుకుని భిక్ష కొరకు శ్రావస్తీనగరంలోకి వెళ్ళాడు. కావలసిన భిక్ష దొరికింది. ఆనందుడు దాన్ని తిని మంచినీటి కోసం ఒక బావి వద్దకు వెళ్ళాడు. అప్పుడే ప్రకృతి అనే చండాల కన్య ఆ బావిలో నీరు తీసుకుని బయలుదేరిపోతున్నది. ఆనందుడు ఆమెతో, అక్కా, నాకొంచెం నీరు పొయ్యి అన్నాడు. అన్నా, నేను చండాల కన్యను అన్నది ప్రకృతి. అక్కా, నేను నీ కులము జాతి అడగలేదే, తాగటానికి కాసిన్ని నీళ్లు పోయి అన్నాడు ఆనందుడు. ప్రకృతి అతనికి మంచినీరు పోసింది. దాన్ని తాగి అతడు తన దారిన బయలుదేరాడు. ఆనందుడి యవ్వనము, కంఠస్వరము, కళాకాంతులు ప్రకృతిలో అనురాగం రేకెత్తించాయి. ఆమె అతన్ని భర్తగా పొందాలని తీర్మానించుకుంది. ఆమె ఇంటికి వెళ్ళి కొన్ని మంత్రశక్తులు గల తన తల్లితో తనకు కలిగిన ప్రేమ వికారం గురించి చెప్పి ఆనందుణ్ణి తమ ఇంటికి రప్పించమన్నది. అతన్ని తెప్పించకపోతే తన ప్రాణాలు నిలవవన్నది. కూతురి మాట తీసివెయ్యలేక తల్లి తమ నట్టింట అలికి ముగ్గు పెట్టి అగ్ని రగిల్చి మంత్రాలు చదువుతూ జిల్లేడు పూల హోమం చేయసాగింది. ఆమె అలా చేస్తూ ఉంటే విహారంలో ఉండిన ఆనందుడికి మతి చెలించి అక్కడి నుంచి బయలుదేరి చండాలవాటికకు వచ్చి ప్రకృతి ఉండే ఇంట ప్రవేశించి హోమవేదిక దగ్గర నిలబడ్డాడు. అతనికి దుఃఖం ఆగలేదు. అతను తనలో, నాకీ మహావధ ఎలా తప్పుతుంది? బుద్ధ భగవానుడా, నువ్వే నాకు దిక్కు అనుకున్నాడు. ఆనందుడి స్థితి బుద్ధుడికి అవగతమైంది. ఆయన చండాలిని మంత్రాలను నిర్వీర్యం చేశాడు. ఆనందుడు తిరిగి విహారానికి బయలుదేరాడు. తన తల్లి యొక్క మంత్రశక్తి చేత ఇంటిదాకా వచ్చిన ఆనందుడు తిరిగి వెళ్ళిపోవటం చూసి ప్రకృతి అతనెందుకు అలా వెళ్ళిపోతున్నాడని అడిగింది. అమ్మా, నా మంత్రాల కన్నా శాక్యముని శక్తి హెచ్చు. ఆ శక్తిని మించిన మంత్రాలు ప్రపంచంలో లేవు అని ప్రకృతితో ఆమె తల్లి అన్నది. ప్రకృతి ఆ రాత్రి స్నానం చేసి నగలన్నీ తీసేసి ఒక మాసిన బట్ట కట్టుకుని వెళ్ళి నగరద్వారం దగ్గర చేరింది. తెల్లవారగానే ఆనందుడు మామూలు ప్రకారం భిక్ష కోసం నగరంలోకి వచ్చాడు. ప్రకృతి అతని వెనకే నడుస్తూ అతను ఆగిన చోట ఆగుతూ అతన్ని అనుసరించి విహారానికి వెళ్ళింది. బుద్ధుడామెను చూసి, ప్రకృతి, నువ్వు ఆనందుడి వెనక ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు. స్వామీ, నేను అతన్ని భర్తగా కోరుతున్నాను అన్నది ప్రకృతి. అలా అయితే నీవు నీ తల్లిదండ్రుల అనుమతి పొంది ఇక్కడే ఉండిపో అన్నాడు బుద్ధుడు. ప్రకృతి తల్లిదండ్రులను పిలుచుకువచ్చి వారి చేత ఒప్పించింది. బుద్ధుడామెకు భిక్షుకి వేషం ఇప్పించి ధర్మబోధ చేసి ఆనందుడికి సేవకురాలిగా నియమించి ఆమెను బౌద్ధ సన్యాసిని చేశాడు. బుద్ధుడు ఒక చండాల కన్యకు సన్యాసం ఇచ్చాడని తెలియగానే శ్రావస్తీ నగరంలో బ్రాహ్మణులు ఆగ్రహం చెంది రాజైన ప్రసేనజిత్తును వెంటబెట్టుకుని జేతవనంలోని ఆరామానికి వచ్చారు. బుద్ధుడు ఆ వచ్చిన వారి ఆక్షేపణలు విని, చండాల కన్య అయిన ప్రకృతి యొక్క పూర్వజన్మ కథ చెబుతాను వినండి అని ఇలా చెప్పుకొచ్చాడు. గంగా తీరాన గల ఒక మహారణ్య ప్రాంతంలో త్రిశంకువు అనే మతంగరాజు ఉండేవాడు. అతను సమస్త వేదాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు చదివి వాటి రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. అతనికి గల జ్ఞానం అపారం. ఈ త్రిశంకువు అనే మతంగరాజుకు శార్దూలకర్ణుడనే బహుచక్కని కొడుకు ఉండేవాడు. అతని తండ్రి వద్ద వేదాలను, వేదాంగాలను, ఇతిహాసాలను, శాస్త్రాలను అభ్యసించాడు. రూపవంతుడు, శీలవంతుడు, గుణవంతుడు, పండితుడు అయిన తన కుమారుడికి యుక్త వయస్సు వచ్చేసరికి త్రిశంకువు అతనికి తగిన కన్య కోసం వెతకసాగాడు. ఉత్కూటం అనే అగ్రహారాన్ని అనుభవించే పుష్కరసారి అనే బ్రాహ్మణుడికి ప్రకృతి అనే రూపవతి అయిన కుమార్తె ఉన్నది. ఆమెకు రూపంతో పాటు గుణశీలాలు కూడా ఉన్నాయి. ఆ పిల్లను తన కోడలిగా అడగటానికి త్రిశంకువు తన మతంగ పరివారంతో సహా బయలుదేరి వెళ్ళి అగ్రహారానికి సమీపంలో ఉన్న ఉద్యానవనంలో ఆగాడు. ఎందుకంటే పుష్కరసారి నిత్యము అక్కడికి వచ్చి తన శిష్యుల చేత అధ్యయనం చేయిస్తాడు. అలాగే పుష్కరసారి ఒక రథం మీద ఎక్కి 500 మంది శిష్యులు వెంటరాగా ఉత్కూట అగ్రహారం నుంచి ఉద్యానవనానికి వచ్చాడు.
త్రిశంకు ఆయనకు ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి, అయ్యా, నా కుమారుడు శార్దూలకర్ణుడికి మీ కుమార్తె ప్రకృతి భార్యగా ఇవ్వవలసిందిగా కోరటానికి వచ్చాను. మీ వంశాచారానికి తగినట్టుగా ఓలి ఇచ్చుకుంటాను అని తాను వచ్చిన పని చెప్పాడు. ఒక మాతంగుడు తనతో ఇలా అనటం పుష్కరసారికి తీరని అవమానమనిపించి భరించరాని ఆగ్రహం కలిగింది. ఛీ, జ్ఞానహీనుడా, చాండాలుడా, వేదపారంగతుణ్ణి అయిన బ్రాహ్మణ్ణి నన్నిలా అవమానం చేస్తావా? నువ్వు కోరదగని దాన్ని కోరుతున్నావు. బంగారానికి బూడిదకు ఎంత తేడా ఉన్నదో, వెలుతురుకు చీకటికి ఎంత తేడా ఉన్నదో, ఉత్తమ కులంలో పుట్టిన నాకు, చండాలుడివిగా పుట్టిన నీకు అంతే తేడా ఉన్నది. నాతో సంబంధం చెయ్యాలని చూడటం నీకు ప్రమాదకరం అన్నాడాయన. దానికి త్రిశంకువు ఇలా చెప్పాడు, అయ్యా, బంగారానికి బూడిదకు ఉండే తేడా, వెలుతురుకు చీకటికి ఉండే తేడా అందరికీ తెలుస్తూనే ఉన్నది. కాని అలాంటి తేడా బ్రాహ్మణుడికి మరొక జాతివాడికి మధ్య తెలియటం లేదే. బ్రాహ్మణుడు ఆకాశం నుంచి ఊడిపడలేదు, భూమిని చీల్చుకుని రాలేదు, ఆరని మధిస్తే అగ్ని పుట్టినట్టు పుట్టలేదు. అందరిలాగే తల్లి గర్భాన పుట్టాడు. ఇతర వర్ణాల వారు అంతే. చచ్చిపోతే బ్రాహ్మణుణ్ణి కూడా విసర్జిస్తారు, అసహించుకుంటారు, తాకితే స్నానం చేస్తారు అన్నాడు. మానవ శరీరాలన్నీ ఒకే విధంగానే నిర్మాణమయ్యాయని, ఒక వర్ణం హెచ్చుగాను ఒక వర్ణం తక్కువగాను బ్రహ్మచేత సృష్టించబడినదనటం అర్థంలేని మాట అని, ఆవులు, గొర్రెలు, పక్షులు మొదలైనవి వేరువేరు జాతులైనట్టుగా మానవులలో వేరువేరు జాతులు లేవని, 4 వర్ణాలనేవి వాటి మధ్య వ్యత్యాసాలు కేవలం సంకేతాలని, వాటిని మానవులే కల్పించుకున్నారని, మానవులలో బహిర్మనస్కులైన వారు బ్రాహ్మణులనిపించుకుని ప్రజల మన్నన పొందారని, అలాగే భూమిని ఆక్రమించుకుని క్షేత్రాలకు అధిపతులై క్షత్రియులనిపించుకున్నారని, అదేవిధంగా తాము అనుసరించిన జీవిత విధానాలను బట్టి కొందరు వైశ్యులు, కర్షకులు, శూద్రులు, మాతంగులు అనే పేర్లు పొందారని త్రిశంకువు చెప్పాడు. అతని జ్ఞానానికి, విద్వత్తుకు పుష్కరసారి నిర్ఘాంతపోయాడు. పుష్కరసారి అతన్ని ఎన్నో ప్రశ్నలు వేశాడు. త్రిశంకువు అన్నిటికీ సమాధానం చెప్పి, ఓ బ్రాహ్మణా, పూర్వం బ్రహ్మ దేవతలకు శ్రేష్ఠుడుగా ఉండేవాడు. ఆ బ్రహ్మను నేనే కౌశికుడనే ఇంద్రుణ్ణి అయ్యాను. తరువాత అరణేమి గౌతముణ్ణి అయ్యాను. ఆ తర్వాత శ్వేతకేతు అనే మహర్షిని అయ్యాను. అటుపిమ్మట శుకపండితుడిగా జన్మించి 4 వేదాలను విభజించాను అన్నాడు. ఈ మాట విని పుష్కరసారి, ఓ త్రిశంకు, నీవు పరమజ్ఞానివి. నీ కొడుక్కు నా కుమార్తెనిచ్చి చేస్తాను అన్నాడు సంతోషంగా. ఈ మాట తమ గురువు నోట వచ్చేసరికి ఆయన శిష్యులు 500 మంది కేకలు పెడుతూ, ఇంతమంది మీ బ్రాహ్మణులముండగా మీ ప్రకృతిని చండాలుడికెలా ఇస్తారు అని ఆక్షేపణ తెలిపారు. కాని పుష్కరసారి వారిని ఊరుకోమని, ఈ త్రిశంకువు చెప్పినది అమోఘం, వాస్తవం, నిశ్చయం అన్నాడు. బుద్ధుడు తన అనుచరులకు ఈ కథ చెప్పి, ఓ భిక్షువులారా, నేనే ఆ త్రిశంకువును. ఆనందుడే ఆనాటి శార్దూలకర్ణుడు. అప్పటి ప్రకృతే ఇప్పటి ప్రకృతి. ఆమెకు తన పూర్వ భర్త మీద అనురాగం ఇంకా అలాగే ఉన్నది. ఆమెకు నేను జ్ఞానం కలిగించాను అన్నాడు.